మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. కనికరం చూపించేటువంటి మహాదేవుడు. ఆయన ఎంత కూర్చు వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయలేదు. అనారోగ్యంతో సమస్యల చేత దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారి మీద కనికరించి వారిని స్వస్థపరిచి వారిని ఆదరించి ధైర్యపరిచి సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, కీర్తన గ్రంథము 145వ కీర్తన 9వ వచనంలో ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నట్టు. దేవుని కనికరాలు పిల్లలు ఈ భూమి మీద ఉన్నటువంటి పిల్లల ప్రతి మానవుడి కూడా ఆయన కనికరం చూపించేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభులు వారు దేవుని మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో కనికరం గలవారు ధన్యులు, వారు కనికరించబడతారంటాడు. కాబట్టి ఉదయకాలం దేవుడు నిన్ను నీ పట్ల ఆయన కనికరించి ఆదరణ చూపించేటువంటి మహాదేవుడై ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం దేవా నీ కనికరం కొరకు, నీ సహాయం కొరకు, నీ ఆదరణ కొరకు ప్రభు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభు వారిని కనికరించండి. వారికి ఉన్న బలహీనమైన పరిస్థితి నుంచి విడిపించండి. మన అనారోగ్య పరిస్థితి నుంచి ఆయన వారిని స్వస్థపరచండి. అలా వారి అక్కరలు తీర్చండి ప్రభు. ఆ కుటుంబాలని, వారి బిడ్డల్ని ఆశీర్వదించి ఈ ఉదయకాలం ప్రయాణాలు, పనిపాట్లలో, డ్యూటీల్లో నిమిటలైన వారందరికీ తోడే ఉంటుంది. యేసునామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా ప్రభు. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.